మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెసలు తీసుకుంటున్నాను. అదే కప్పుతోనే 1 కప్పు నల్ల శనగలు అండ్ అదే కప్పుతోనే 1 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. దోసలు క్రిస్పీగా రావాలి అనుకుంటే 2 కప్పులు వేసుకోవచ్చు, 3 కప్పులు కూడా వేసుకోవచ్చు బియ్యము. లేదు సాఫ్ట్గానే ఉండని అనుకుంటే కనుక 1 కప్పు 1½ కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు వేసి బాగా కడుక్కొని మళ్ళీ నీళ్లు వేసేసుకొని ఇలా చెయ్యాడించి మంచి నీళ్ళు వేసుకోండి. ఫ్రెష్ నీళ్ళు నానబెట్టుకోవడానికి మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. డే టైంలో నానబెట్టుకునేటట్టుంటే కనుక ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. పొద్దున చూస్తే ఇలా నానిపోయినాయి చక్కగా. ఇప్పుడు వీటిని నీళ్లు పక్క కొంపేసి ఇలా మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని వేసేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక 3-4 అల్లం ముక్కలు ఇలా వేసేసుకొని కొన్ని కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు కొన్ని చూసి వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను, సన్నుప్పు వేసుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే మిక్సీ పట్టేసుకున్నామంటే ఇదే పిండితోనే రకరకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనము దోశ రెసిపీని చూద్దాము. ఇలా మిక్సీ పట్టేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ఉంటే సరిపోతుంది. కొద్దిగా గట్టిగానే ఉండాలి ఈ బ్యాటరు, మరీ లూజ్గా ఉండొద్దు. ఇలా పెనం మీద బ్యాటర్ వేసేసుకొని మనకి కావలసినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈనో, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇలాంటివి ఏవి అవసరం లేదు. పిండిని పులియపెట్టుకునే అవసరం కూడా లేదు. టేస్ట్ కోసం పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము అండ్ అలాగే పల్లీల మసాలా పొడి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇడ్లీ కారం పొడి ఇలాగ ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు. చుట్టూరున కొంచెం మధ్యలోకి నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకున్నారంటే టేస్టీగా హెల్తీగా మనకి ఈ రెసిపీ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మరి ఇంతకీ మీరు ఇలాంటివి తింటారో లేదో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటివి పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలు ఫ్యూచర్లో హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది ముఖ్యంగా. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.